అందరికీ నమస్తే అండి. ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి మా ఇంట్లో బగారా రైస్ అండి. బగారా రైస్ నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. నేనెప్పుడు చేయలేదనమాట. మొన్న మా మరదలు చేసింది. తన దగ్గర నేర్చుకొని చేస్తున్నట్టే ఒకందుకి. ఈ బగారా రైస్‌కొచ్చేసి కొంచెం ఆయిలు లేదంటే కొంచెం ఘీ కావాలి. తర్వాతొచ్చేసి కొంచెం పలావ్ దినుసులు ఏమన్నా ఉంటే ఏసుకోవచ్చోసి చెక్క, లవంగాలు, యాలకులు అలాగా. తర్వాత ఆనియన్స్, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు అయన్నీ ఏసుకున్న తర్వాత కాసేపు మగ్గనివ్వాలండి. మగ్గనిచ్చిన తర్వాత మనం మామూలు రైసా, బాస్మతి రైసా అన్నది మన ఇంట్లో ఏదుంటే అది ఏసుకోవచ్చు. కాపోతే బాస్మతి రైస్‌కొచ్చేసి ఒక గ్లాసుకి ఒక గ్లాసు హాఫ్ వాటర్ ఉండాలి కదా! మీరు పొలుగ్గా తినాలి అంటే పొలుగ్గా చేసుకోవచ్చు. నేనైతే కొంచెం పొలుగ్గానే తింటాను. కాబట్టి నేను నాకొచ్చిన వేలో నేనైతే వండానండి ఈరోజు. దీనికి కాంబినేషన్‌గా వచ్చేసి చికెన్ కర్రీ అయితే సూపర్‌గా ఉంటదనమాట. చికెన్ కర్రీ, బగారా రైసు. ఇది తెలంగాణ స్పెషల్ అనమాట. నేను ఇది ఫస్ట్ టైం చేశాను కాబట్టి కుదిరిద్దా కుదరదా అనేది కొంచెమే చేశాను. అది కుక్కర్‌లో చేసుకున్నాననమాట. కుక్కర్‌లో అయితే చాలా ఈజీగా అయింది. దానికి కాంబినేషను చికెన్ కర్రీ అండి. చికెన్ కర్రీ కూడా పక్కన పెట్టేసాను అవుతుంది. మా లియో గాడికి కూడా చికెన్ బాయిల్ చేసేసి పెట్టేసాను. ఎందుకంటే ఈరోజు వాడికి ఫస్ట్ టైం చికెన్ పెట్టాము. కాబట్టి వాడి చికెన్ ఆల్రెడీ రెడీ అయిపోయింది. మా చికెన్ అయితే ఉడుకుతుంది. ఈలోపు నాకు ఇంట్లో కొంచెం లియో గాడితోనే పని సరిపోతుంది. ఎందుకంటే వాడి అల్లరి ఇంతా అంతా కాదనమాట. అసలు ఎంత అల్లరి అంటే ఇంట్లో చిన్న పిల్లలుంటే ఎంత పని ఉంటదో మా లియో గాడు ఉంటే మాకు అంత పని ఉందనమాట. కాబట్టి వాడిని చూసుకొని వంట చేసుకునేసరికి ఈరోజు నాకు 1:30 అయింది. చూడండి చికెన్ ఎంత కలర్‌ఫుల్‌గా కనపడుతుందో. ఏదో నాకు వచ్చినట్టు వండాను. ఇదిగోండి రెడీ అయిపోయింది బగారా రైసు. చూడండి చాలా అంటే మంచిగానే కుదిరింది అనుకుంటున్నాను. తింటే గాని తెలిసిద్ది బానే ఉన్నట్టుంది. కొంచెం మరీ మెత్తగా కాకుండా, మరీ పొలుగ్గా కాకుండా నార్మల్‌గా వచ్చింది. దీనికి కాంబినేషన్‌గా చికెన్ కర్రీ కూడా అయిపోయింది. చూస్తుంటేనే నాకైతే నోరు ఊరిపోతుంది. ఇది ఇంక టేస్ట్ చేసి ఎలా ఉందో ఇంక మా పిల్లలు చెప్తారనమాట. నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్